కర్నూలు నగరంలోని 1వ వార్డ్ కండేరి నందు మున్సిపల్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ నందు కోర్టు ఉత్తర్వులు అతిక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరంలోని న్యాయవాదులు మధుబాబు, రాజేష్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 1వ వార్డు నందు మున్సిపల్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ నందు పార్కు స్థలంలో అంగన్వాడీ సెంటర్ శిథిలావస్థ చేరుకోవడంతో అధికారులు మార్పు చేయడం జరిగిందన్నారు. ఇది అదనంగా చూసుకుని కొందరు అక్రమార్కులు పార్కు స్థలం కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని కోర్టు ఉత్తర్వులు ఉంది. అది లెక్క చేయకుండా కొందరు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మాకు జరిగిన అన్యాయం పైన జరుగుతున్న అన్యాయం పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కర్నూలు నగర నడిబొడ్డులో 1వ వార్డు నందు సర్వే నంబర్ 35/5 C1A1 సర్వే నంబర్ నందు మున్సిపల్ క్వార్టర్స్ కోసము, మున్సిపల్ పబ్లిక్ హెల్త్ క్వార్టర్స్ ఎంప్లాయీస్ కోసము కేటాయించబడిన 50 మున్సిపల్ క్వార్టర్స్ నందు నివాసం ఉంటున్నారు. ఎప్పటి నుంచి అంటే 1980 ప్రాంతం నుంచి 75 ఆ ప్రాంతం నుంచి కూడా ఎవరికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. మేము కంటిన్యూగా నివాసం ఉంటున్నాం. ఇందులో భాగంగా ఈ 50 క్వార్టర్స్ గాను ఒక పార్క్ ప్లేస్ని కేటాయించారు. అందులో ICDS భవనం కూడా నిర్మాణం జరిగింది. కాలక్రమేణా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొద్దిమంది అక్కడ ఎంక్రోచ్మెంట్ అయ్యి చిన్నగా గుడిసెలు వేసుకోవడము, చిన్నగా లోపల కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉన్న సందర్భంలో మేము కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ గారికి, అలాగే కలెక్టర్ గారికి మేము స్పందన కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, చాలా అనేక సార్లు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు కూడా 1-2 సార్లు స్పందించారు. వాళ్ళకి పొలిటికల్ ప్రెజర్ వలన రాలేకపోవడం, మా బాధ వాళ్ళు పట్టించుకోకపోవడం, మా అప్లికేషన్ మీద చర్య తీసుకోలేకపోతే మేము ఇమీడియట్గా కంబైన్డ్ స్టేట్ నందు ఒక పిటిషన్ వేసినాము. దానిపైన 2009లో ఆర్డర్స్ వచ్చినాయి. వాటిని కూడా కమిషనర్ గారికి మేము అప్పచెప్పి తిరిగాము. దాని మీద పట్టించుకోలేదు. అలాగే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన అక్కడున్న ఎంక్రోచ్మెంట్ అయిన వాళ్ళు కొద్దిమంది అందులో ప్రతిరోజు సోషల్ ఎలిమెంట్స్ అంటే వాళ్ళు అసాంఘికమైన కార్యక్రమాలు చేసే వ్యక్తులే తప్ప చదువుకున్న వ్యక్తులు కానీ విద్యావేత్తలు కానీ లేరు. అందులో రోజు తాగడము, అల్లరి చేయడము, గలాటలు చేసే వ్యక్తులే. మా చుట్టుపక్కల ఉన్న క్వార్టర్స్ మీద వారి మీద దాడి చేయడం జరిగింది. ఒకసారి దాని మీద కేసులు పెట్టుకోవడం జరిగింది. కేసులు కూడా క్రిమినల్ కేసులు ఫైల్ అయినాయి. దీని మీద మళ్ళీ మేము 2020 తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది. స్ట్రాంగ్గా మేము కేసు నడిపిన తర్వాత మాకు ప్రస్తుతం 2023 ఫైనల్ ఆర్డర్స్ కమిషనర్ గారికి వెళ్ళడం జరిగింది. కమిషనర్ గారు దానిపైన వచ్చి ఇదంతా కూడా కోర్టు ఆర్డర్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయమని ఆర్డర్ వచ్చిన తర్వాత కమిషనర్ గారు వచ్చి అక్కడ డెమాలిష్ చేయడం జరిగింది. పిటిషనర్స్గా మాకు ఒక కాపీ ఇచ్చారు డెమాలిష్ చేసినట్ల. ఆ తర్వాత ఇదే కాపీ, సేమ్ కాపీ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా దీన్ని సబ్మిట్ చేశారు. దీని తర్వాత పిటిషనర్స్ ఏం చేశారంటే ప్రస్తుతం మా కన్స్ట్రక్షన్ని వాళ్ళు డెమాలిష్ చేసింది ఇల్లీగల్, మాకు న్యాయం చేయమని పోయినారు. వాళ్ళకి రైట్ ఉంది, మేము కాదంటలేము. బట్ కోర్టు వారు మొదటి స్టెప్పుగా ఏ అప్లికేషన్ వచ్చినా తీసుకుంటారు, నంబర్ ఇస్తారు, పిటిషన్ అయిన తర్వాత ఇది మధ్యంతర ఉత్తర్వులు అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ మధ్యంతర ఉత్తర్వుల్లో ఏం చెప్పారంటే వీళ్ళు రీకన్స్ట్రక్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు పిటిషనర్స్గా. అందులో రెస్పాండెంట్స్గా మున్సిపల్ కార్పొరేషన్ వారిని, తహసీల్దార్ గారిని, టౌన్ ప్లానింగ్ వారిని, అలాగే కొద్దిమందిని మేము క్వార్టర్స్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని యాడ్ చేశారు. మేమంతా కూడా ఈ కోర్టు ఆర్డర్లో కూడా ఇంక్లూడ్ అయ్యి మేము అపిరెన్స్ వేసుకొని మేము వెళ్తున్నాం కోర్టు. ప్రస్తుతం ఈ ఆర్డర్లో ఏముందంటే వాళ్ళు రీకన్స్ట్రక్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఓకే, అది ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు ఇంటర్ఫియర్ కావద్దని చెప్పి పిటిషనర్ వారికి, తర్వాత మాకు ఎవరు కూడా ఇంటర్ఫియర్ కావద్దండి, ఎలాగుందో ఇంటీరియం ఆర్డర్స్ మేము ప్రస్తుతం ఇస్తున్నాము, మధ్యంతర ఉత్తర్వులు కొనసాగండి, ఫర్దర్ ఆర్డర్స్ జూలై 15వ తారీఖు 2024 వాయిదా ఉంది. దీనిపైన వాదోపవాదాలు అనేది కామన్గా జరుగుతాయి. అందులో మేము కూడా లాస్ట్ 2009 నుంచి 2023 వరకు అంటే సుమారు 20 సంవత్సరాలు మేము చూస్తే మాది తప్ప వాళ్ళది తప్ప, వాళ్ళ దగ్గర పర్మనెంట్గా ఉంటున్న పట్టాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అన్ని చెక్ చేసి హైకోర్టు వారు మాకు ఉత్తర్వులు జారీ చేసినారు మాకు ఫేవర్గా. ఇప్పుడు వాళ్ళు పోయిన దాంట్లో కూడా ప్రస్తుతం జరుగుతుంది. కానీ వాళ్ళకు ఆర్డర్స్ వచ్చినట్టు వాళ్ళు భ్రమలో ఉంటూ ఆర్డర్స్ వచ్చినాయని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అది కోర్టు ఆర్డరు వాళ్ళకి ఫేవర్గా కన్స్ట్రక్షన్ చేయమని ఆర్డర్ ఇవ్వలేదు. ఫర్దర్ ఆర్డర్ వచ్చేంత వరకు
టిల్ ఎలా ఉందో మధ్యంతర ఉత్తర్వులు అని ఇచ్చినారు. మేము కూడా అక్కడికి వెళ్ళి ఎవరికి అబ్జెక్షన్ చేయలేదు. బట్ అక్కడ మా అబ్జెక్షన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేది. అది కోర్టు ఆర్డరు, మధ్యంతర ఉత్తర్వులు, ఫైనల్ ఆర్డర్స్ వచ్చేంత వరకు ఎవరు కూడా పెండింగ్ ఉంటుంది, డిస్పోజల్ కాలేదు అనేది మ్యాటర్. కాబట్టి మేము ఈ సభాముఖంగా ప్రెస్ మీట్ వారి ద్వారా మేము కోరేది ఏంటంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధిత అధికారులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, జిల్లా అధికారులు, కలెక్టర్లు కావచ్చు, స్టేట్ అధికారులు కావచ్చు, దయచేసి